ఇక డీటెయిల్ చూద్దాం. మాజీ మంత్రి వైసీపీ బందర్ ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము సీటు కోసం పనిచేయమని, పార్టీ శ్రేయస్సు కోసమే పనిచేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే తన కొడుకు టికెట్ ముఖ్యం కాదన్నారు. తాను తన కొడుకు పేర్ని కృష్ణమూర్తి నికార్సైన కార్యకర్తలమని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో మచిలీపట్నం అభ్యర్థిగా సీటు వస్తే ఎంత, రాకపోతే ఎంత అంటూ కీలక వ్యాఖ్యలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి బాగుంటే చాలని కోరుకునే వాళ్ళమన్నారు. ఆయన జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే పేదలు బాగుంటారని కొనియాడారు. అలాగే తన కొడుకు పేర్ని కృష్ణమూర్తి కష్టకాలంలో పేదలకు అండగా నిలిచాడని, కరోనా లాంటి విపత్తులో ప్రజల బాగోగుల కోసం పనిచేశారని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్కి వైసీపీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం మాత్రమే ధ్యేయమని, చంద్రబాబుకు అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు పేర్ని నాని. సంవత్సరాల క్రితం నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని ఒక వినూత్నంగా ఒక టెంట్ హౌస్ పార్టీని పెట్టారు. రాజకీయాల్లో టెంట్ హౌస్ లాంటి పార్టీ అంటే కిరాయికి అద్దెకి ఇచ్చేటువంటి, మన ఇంట్లో భోజనాలు పండగ పబ్బమో ఉంటే షామ్యానాలు తెచ్చుకుని కుర్చీలు తెచ్చుకుని ఎట్లా తెచ్చుకుంటామో అద్దెకి, ఆ రకంగా తన రాజకీయ పార్టీని లాంగ్ లీజ్కి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీని లాంగ్ లీజ్కి చంద్రబాబు నాయుడికి అద్దెకి ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అయినా కూడా ఆయన ఒక పక్కేమో తెలంగాణలో వీళ్ళందరూ ఇంట్లో అందరికీ ఓటు ఉంటుంది, వీళ్ళ ఓట్లని తెలంగాణలో ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్తో సహా, ఆంధ్రాతో రాజకీయాలు అంటారు. అంటే కాపురం అక్కడ, ఓటు అక్కడ, వీళ్ళు మాత్రం వీళ్ళ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో. అంటే మనతోనేమో రాజకీయాలు, వాళ్ళ జీవితం అంతా కూడా, వాళ్ళ జీవనం అంతా కూడానేమో పరాయి రాష్ట్రంలో. అంటే మన ఇక్కడ బతకరాళ్ళు. నేను చెప్తున్నాను, నేను జగను మరణిస్తే మా చివరి శ్వాస తర్వాత కూడా మా శవాలను కూడా ఇక్కడే పూడ్చిపెడతారు, ఇక్కడే బతుకుతాం. కానీ మీరు మాత్రం అంతా హైదరాబాదే కదా. ఎవరిదైనా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఈ పేపర్లు, ఈనాడు పేపరు లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఓట్లు ఇక్కడ ఉండవు, వీళ్ళ ఆస్తులు ఇక్కడ ఉండవు, వీళ్ళు ఇక్కడ బతకరు, ఇక్కడ గాలి పీల్చరు, మనతో పాటు బతకరు. కానీ వీళ్ళు మాత్రం ఈ రాష్ట్రం గురించి ఎంత అసహ్యంగా రాయాలో, ఎంత చంద్రబాబుకు అనుకూలంగా ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా ఎత్తుగళ్ళు వేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతుంటారు.